అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, ప్రియ మిత్రులు, మనమందరం కూడా అభిమానించే తిరుపతి రఘురామకృష్ణరాజు గారు సూపర్ స్టార్. ఏం చేద్దంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఏ పార్టీ కూడా ముందుగా విమర్శించడానికి కానీ ఎదిరించడానికి ముందుకు రాని పరిస్థితుల్లో మొట్టమొదటి వ్యక్తి శ్రీ రఘురామకృష్ణరాజు గారు. వారికి మనసారా ధన్యవాదాలు అర్పిస్తూ, మరి వేదిక పెంచిన పెద్దలు, సోదరులు, నాకు ప్రియ మిత్రులు, మన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ జవహర్ గారికి, పెద్దలు, పూజ్యులు, శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, మరి మన పక్కనే ఉండి ఎప్పుడు కూడా 2014 నుంచి ఈ క్షణం వరకు ఏదో అనుమానం వచ్చినా మరి నాకు చక్కగా సలహాలు ఇస్తున్నటువంటి అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమెల్లి రామకృష్ణ గారికి, ఎంతో అపారమైన అనుభవంతో మరి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ కోరమాపురం అబ్బు గారికి, అంత తెలిసింది కోరమాపురం అబ్బు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు బిబిబి చౌదరి గారికి, మరి మన మిత్రులు శ్రీ నీలాకృష్ణ గారు జనసేన ఇన్ఛార్జ్ వారికి, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ సాయిరామ్ గారికి, మరి అనేక సలహాలు ఇస్తున్నటువంటి డిసిఎంఎస్ మాజీ చైర్మన్ గారు శ్రీ రెడ్డి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, అన్ని రాజకీయ పార్టీల యొక్క నాయకులకు, మిత్రులకు, ఈ కార్యక్రమాలను ఇచ్చేటటువంటి 50 మంది సోదరులకు, సోదరిమణులకు, అధికారులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది మనందరి విజయం. మీ అందరి యొక్క ప్రోత్సాహంతోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. మరి ఇందాకే చెప్పారు మన కామన ప్రభాకర్ రావు గారు, మన ఈ సభాధ్యక్షులు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక పాత్రికేయ మిత్రుల యొక్క ఆలోచనతో, మిగిలిన పాత్రికేయ మిత్రుల యొక్క సలహాతో, వాళ్ళ సమిష్టి నిర్ణయంతో ఆవేళ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. జేఏసీ చైర్మన్గా ఆవేళ ప్రతిపక్షంలో ఇక్కడ స్థానిక శాసనసభను ఉండమని చెప్పి అందరూ అడిగితే దానివల్ల ఏం ఉపయోగం లేదు, నేను ఏం చెప్పినా కూడా రివర్స్ అవుతుంది, కాబట్టి అందరినీ కలుపుకుని పోయే శ్రీ కామన ప్రభాకర్ వారే బాగుంటుందని చెప్పి నేను సూచించిన మీదట అందరూ కూడా అంగీకరించడం, మరి మన అప్పటి నుంచి మన ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే ఆ పోరాటం అన్ని పార్టీలతో కలిపి మనం చేసుకోవడం, సుమారు 25 రోజులు అనుకుంటాను బిలియన్ ఎలక్షన్ చేపట్టడం అయినప్పటికీ కూడా మరి మనందరినీ బలవంతంగా అమలాపురం పార్లమెంట్లోకి, మన పార్లమెంట్ జిల్లాలోకి మనల్ని పంపిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత గౌరవ ఆనాటి ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట రావడం, ఆయన దృష్టిలో నేను శ్రీ లీలాకృష్ణ గారు కూడా సభా వేదిక మీద చెప్పడం, తర్వాత వారు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి అదే హామీని ఈ రోజున మనం నెరవేర్చారంటే అది శ్రీ నారా చంద్రబాబు గారి గొప్పదనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను శివనిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా 4 పర్యాయాలు శాసనసభ్యునిగా, ముందైతే 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్పర్సన్గా, మరి సుమారు 25 సంవత్సరాలు పూర్తవబోతూ ఉంది. మరి అంతకుముందు మా తాతగారు సర్పంచ్గా, మా తండ్రి గారు సర్పంచ్గా, మున్సిపల్ చైర్పర్సన్గా 30 సంవత్సరాలు, సర్దార్ స్వర్గీయ వేమిల వీర్రాజు గారు. అంటే అర్ధ శతాబ్దం పైగా ఒక కుటుంబాన్ని మీరు ఆదరిస్తున్నారంటే ఇది నిజంగా మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం అవ్వలేదు. ఈరోజు మండపేట నియోజకవర్గం అంటేనే నాలో ఒక అంతర్భాగం. ఈ యొక్క నియోజకవర్గానికి ఇబ్బంది జరిగినప్పుడు సుదూరంగా ఉన్నటువంటి అమలాపురంలో కలిపినప్పుడు దీనికోసం అనేక రాత్రులు నేత లేకుండా గడపడం జరిగింది. కానీ మన ప్రభుత్వం రాగానే శ్రీ నారా చంద్రబాబు దృష్టిలో పెడితే చూద్దాం కొన్నాళ్ళు పోనే, అది జరిగేటప్పుడు అన్నీ జరుగుతాయని చెప్పడం, ఎప్పుడైతే నియోజకవర్గ ఈ డీలింగ్ మళ్ళీ మార్పునికి నోటిఫికేషన్ ఇచ్చారో వెంటనే
మొత్తం వివరాలని తీసుకుని మరి మంత్రులకు ఇవ్వడం, తీరా ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఉన్నటువంటి సిసిఎల్ఏ శ్రీమతి జయలక్ష్మి గారు రెవెన్యూ మినిస్టర్ గారితో, సార్ ఈ అప్లికేషన్కి వ్యాలిడిటీ లేదు మన దగ్గర, కారణం మాకు ఇచ్చింది మండలాలు మార్చమని, గ్రామాలు మార్చమని, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు మార్చమని, మరి మన మండపేట శాసనసభ్యులు నియోజకవర్గాన్ని మార్చమని ఇచ్చారు. అంచేత దీనివల్ల ఈ అప్లికేషన్లో ఉపయోగం లేదని చెప్తే మరి ఏం చేయాలని చెప్పి మరి రెవెన్యూ మంత్రి గారు చెప్తే నేను ఆలోచించి చెప్తానని చెప్పి 2 రోజుల తర్వాత మళ్ళీ మేడం గారు కలిసినప్పుడు ఏ మండలానికి ఆ మండలం తిరిగి మరి 3 అప్లికేషన్లో మున్సిపాలిటీకి అవసరం లేదు, మండపేట మన రెవెన్యూ పరిధినది కాబట్టి 3 అప్లికేషన్ ఇవ్వమంటే ఎందుకైనా మంచి చెప్పి 4 అప్లికేషన్లు వేరువేరుగా ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఇది సాధ్యం చేసుకున్నాం. ముఖ్యంగా ఇదాక మన కొంతమంది మిత్రులు చెప్పారు పెద్దలు, మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనకు ఏ డిస్టర్బెన్స్ లేదు, డిస్టర్బెన్స్ వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేద్దామని చెప్పి మన రామకృష్ణారెడ్డి గారితో సంప్రదించడం, ఇద్దరు కూడా సీఎం గారిని వేరేగా కలిసి మళ్ళీ లోపల మాత్రం కలిసి వెళ్ళలేదు, కలిసి మాట్లాడడం. తర్వాత మన మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ చౌదరి గారిని కూడా మరి వెళ్ళి సీఎం గారిని కలవమని చెప్పుకుని నేను కోరడం, వారు కలవడం, మరి వెనకాల నుంచి బిఎస్ఆర్ గారు ఏడుగా మలుసు శ్రీనివాస్ గారిని వారు కూడా రిక్వెస్ట్ చేయడం, వీరి అందరి సహకారంతో ఇవాళ మనం ఈ మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపామని చెప్పి సభనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నేను కోరిన వెంటనే 41 పంచాయతీలు అడగమని చెప్పి నేను తీర్మానం చేయమని 3 మండలాలు మున్సిపాలిటీ చేయమంటే అందరూ చేశారు. కేదార్లంక కోరలంక వాళ్ళు వచ్చారు, ఏమంటే మమ్మల్ని ఎందుకు అడగమని లేదు మీరని చెప్పాను. సార్ మీరు దూరంగా ఉన్నారు, అమలాపురం మీకు దగ్గర, అంచేత మీకు ఏమి నిర్ణయం తీసుకోమంటే కేదార్లంకలో మీటింగ్ వేసుకుని మండపేట వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి అభిమానిస్తున్నారు, మనం మండపేటతోటే కలిసి ఉంటామని చెప్పి కేదార్లంక వాళ్ళు పంచాయతీ తీర్మానం చేసి మనకి ఇవ్వడం జరిగింది. కోరలంక వాళ్ళైతే ముందు కొత్తపేటలో కలుస్తామని అనుకుని తీర్మానం చేసుకుని ఆ తీర్మానం ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ పక్కనే పుట్టదాఖలు చేశారు. అంటే అంత దూరంలో ఉన్నటువంటి కేదార్లంక కోరలంక గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా, అక్కడ గ్రామ ప్రజలు కూడా మన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాని కలుపుకున్నారంటే, కలపడానికి ఇష్టపడ్డారంటే వారి యొక్క అభిమానాన్ని జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను, మనం ఎవరం కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన యొక్క సబ్ కమిటీ, మంత్రుల యొక్క సబ్ కమిటీ, రెవెన్యూ మంత్రి గారు నాతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు, రాజమండ్రి అర్బన్ అథారిటీలు ఉన్నాయంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా రాజమండ్రి దగ్గర అని చెప్పి అక్కడ కలిపేది తప్ప వేరే కాదు అని చెప్పి అదొక అంశంగా నారాయణ గారు, అలాగే మన పక్కన పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు, మరి మన నాదెండ్ల మనోహర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు, వీరందరూ కూడా ఏకగ్రీవంగా మరి మన మండపేటని మరి దీంట్లో కలపడానికి సహకరించినందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మన మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలిసింది. మరి మనకు అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు శ్రీ కందులు దుర్గేష్ గారు ఇందాక మన ప్రభాకర్ గారు అడిగారు, ఖచ్చితంగా మమ్మల్ని కూడా మాకు కూడా మీతో సమానంగా నిడదవోలతో సమానంగా ఇన్ఛార్జ్ మంత్రి వర్లే కాబట్టి ఎంత సొంత నియోజకవర్గం కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. మనం నిడదవోలతో సమానంగా, అదేవిధంగా రాజమండ్రితో సమానంగా మరి మమ్మల్ని కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మరి సవినయంగా మనందరి తరఫున వారిని కోరుకుంటూ, మరి ఈ రోజున మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని ఎప్పటికీ మరవలేను. మరి 50 సంవత్సరాలు మా కుటుంబం కోసం మీరు మమ్మల్ని అటు గాలి ఉన్నప్పుడు గాలి లేనప్పుడు కూడా మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారంటే ఎప్పుడు కూడా మీ యొక్క ఈ యొక్క అభిమానాన్ని ఏ రకంగా నేను ఆ రుణాన్ని తీర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఈరోజు మండపేట నియోజకవర్గం అంటే నా మనసులో ఒక అంతర్భాగంగా భావిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని వెనబెంటనే మన పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను తీసుకున్న నిర్ణయంలో ఒకళ్ళిద్దరికి ఇబ్బంది వచ్చినా ప్రజలందరి కోసం చేసే నిర్ణయాల్ని ఖచ్చితంగా తీసుకుని ఈ మన మండపేట నియోజకవర్గాన్ని గౌరవ శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో
శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో శ్రీ నారా లోకేష్ గారి యొక్క సహకారంతో మన మండపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్లే బాధ్యతని నేను చేపడతానని చెప్పి సభనీయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కోనసీమ జిల్లా వారికి మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారట. నాకు అదే కామన్ ప్రాబ్లం కూడా చెప్పారు. మరి నాకు అర్థమైన విషయం అది ఒకటే, కానీ ఎక్కువ మాట్లాడితే బాగోదు కాబట్టి ఇవాళ మా మరి శాసనసభ్యులు కోనసీమ జిల్లా మిత్రులు అడుగుతా ఉన్నాను, మీ యొక్క రైతాంగానికి మద్దతు ధరకి కొనిపించే బాధ్యత, ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనిపించే బాధ్యత నాది. నేను కూడా ఒక రైస్ మిల్లర్గా ఈ మాట ఇస్తా ఉన్నాను. కానీ మీరు చేయవలసిన పని ఒకే ఒక్క పని, ఒక ముఖ్యమంత్రి గారికి ఒక లెటరు, సివిల్ సప్లైస్ మార్చి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఒక లెటరు, మాకు ధాన్యం కొనుక్కోవడానికి పక్క జిల్లాలకు కూడా మాకు అనుమతి ఇప్పించమని చెప్పి అడిగితే మరి వాళ్ళు ఇవ్వడం లేదు. కలిసి ఉన్నప్పుడే అభ్యంతరం పెట్టారు, కలిపి ఉన్నప్పుడే అభ్యంతరం పెట్టారు. ధాన్యం కొనడానికి లేకుండా మళ్ళీ పైకి వెళ్ళి నాదెండ్ల మనోహర్ గారి చుట్టూ తిరిగి వాళ్ళతో మాట్లాడి చుట్టూ తిరిగి అడుగుతా పోతుంది. ఆయనతో మాట్లాడి ఆ ఆటను మళ్ళీ రద్దు చేయించేవాళ్ళం. జిల్లా కలెక్టర్ గారిని పట్టుకుని అనేక పర్యాయాలు ఈ సంవత్సరంలో 5-6 సార్లు మన మండపేట మిల్లర్స్ ఎవరు కూడా, మండపేట నియోజకవర్గ మిల్లర్స్ ఎవరు కూడా ఆ 5 నియోజకవర్గాల్లో కొనకూడదని చెప్పి పెండింగ్ పెట్టిన సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. అంచేత ఈ సభాముఖంగానే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఒక లెటర్ ఇవ్వండి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి ఒక లెటర్, సీఎం గారికి ఒక లెటర్ ఇస్తే ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా చేయించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ మనం అందరం కూడా అమలాపురం అంటే మన కోపం కాదు, అమలాపురం అంటే మనకి ఏది ఇబ్బంది కాదు. కేశవరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి, మన మండపేట మండలానికి. మండపేట మండలంలో చివర గ్రామానికి 20 కిలోమీటర్ల లోపు, మండపేట పట్టణానికి 23 కిలోమీటర్ల లోపు ఈ రంగం అతి దగ్గరలో ఉన్నది. ఏదైనా హాస్పిటల్ పని ఉందంటే అందరూ రాజమండ్రి పరిగెడతాం, హాస్పిటల్ పని ఉందంటే అందరూ రాజమండ్రి పరిగెడతాం. ఏ ఇంట్లో మాకు శుభకార్యం ఉన్నా అశుభకార్యం ఉన్నా ఏ కార్యక్రమం అయినా కూడా మనం ఎవరైనా కూడా షాపింగ్కి చిన్న తరగతి కానీ మధ్య తరగతి కానీ ఉన్న మన అన్ని రకాల ఆర్థికంగా బాగున్నవారు కానీ అందరూ కూడా మనకు రాజమండ్రికి చిన్నప్పటి నుంచి ఒక అభినవ సంబంధంతో ఉన్నాం కాబట్టి మనం రాజమండ్రి కోరుకుంటున్నాం తప్ప మనకు అమలాపురంతో కానీ అమలాపురం ప్రజలతో కానీ ఎటువంటి డిస్ప్యూట్లు మనకు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎప్పుడు కూడా మీ అభిమానం నా మీద ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.